నమస్కారం వ్యూవర్స్. రాయర పూర్వజులు. దక్షిణ భారతంలో కదంబ, చాళుక్య, హొయసల, చోళ మొదలగు రాజులు ప్రఖ్యాతిగాంచి ఉండిరి. వారు వైదిక ధర్మాభిమానులై పండితులు మరియు వైదిక బ్రాహ్మణ కుటుంబములకు విశేష ప్రాధాన్యతను ఇస్తుండిరి. తమ ఆస్థానములో ఉన్నత పదవులను ఇచ్చి గౌరవంగా వారిని చూస్తుండిరి. దక్షిణాపథములో తమ కీర్తి పతాకను ఎగురవేసిన విజయనగరమున చక్రవర్తులు సహితము వైదికాభిమానులే. ఆ సమయములో షాష్టీక వంశమున వారైన 60 మంది ప్రాచీన వైదిక పండిత బ్రాహ్మణ కుటుంబములు కృష్ణదేవరాయుని ఆస్థానములో ఉండిరి. వారిపైకి బీగముద్ర అని పేరుగాంచిన గౌతమ గోత్రమున చెందినవారు మన కథానాయకులైన శ్రీగురురాజులు. వేదాంత పారంగతులైన కృష్ణభట్టు అనేవారు గొప్ప వీణా పండితులై కళాపోషకుడైన కృష్ణదేవరాయుని ఆస్థానములో గొప్ప హోదాను పొంది ఉండిరి. వారి పుత్రులే కనకాచలభట్టు పుత్రులు వీణ తిమ్మన భట్టు. మొత్తముగా వీరి వంశములో పరంపరగా వచ్చిన వీణావాదన పాండిత్యమనేది ఆ దేవుని వరప్రసాదమనే చెప్పుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు 16వ శతాబ్దమున మధ్యభాగములో బహుమని రాజులను ప్రసిద్ధిగాంచిన 5 ముస్లిం రాజులు ఐక్యమత్యముతో ఒక్కటై రక్కస తంగడి యుద్ధములో శ్రీకృష్ణదేవరాయుని మరిది అలియరామరాయుణ్ణి ఓడించిరి. అప్పుడు కృష్ణానదిని దాటి వచ్చిన వారు విజయనగరములో ఇప్పుడున్న హోళు, హంపి విశ్వవిఖ్యాతమైన కళాకృతులను వెతికి ధ్వంసం చేసిరి. ఆ సమయములో మతీయ కలహాలు కూడా దీనికి తోడై మనవాళ్లే మఠమందిరాలు నాశనము చేసి ఇప్పుడున్న పాడు స్థితికి తెచ్చినారు. అప్పుడు రాజాశ్రయము తప్పిపోయిన విద్వాంసులు, కళాకారులు మొదలగు వైదిక కుటుంబీకులందరూ ఊరు వదిలి వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. వారి పైకి వీణా తిమ్మన భట్టులు కూడా చాలా దూరంగా ఉన్న కుంభకోణ నగరానికి వలస వచ్చిరి. శ్రీహంస నామక పరమాత్ముని పరంపరయైన ప్రాచీన శ్రీమధ్వాచారుల మూల మహాసంస్థానమైన శ్రీమఠములో శ్రీ సురేంద్ర తీర్థులనేవారు అప్పటి తంజావూరు రాజువైన శ్రీరంగదేవరాయుని ఆదరణను పొంది వైదిక ధర్మానికి ఆస్తిభారముగా విలసిల్లి ఉండిరి. శ్రీ సురేంద్ర తీర్థుల తర్వాత శ్రీ విజయేంద్ర తీర్థులు మరియు శ్రీ సుధీంద్ర తీర్థులు క్రమముగా శ్రీ కుంభకోణ మఠమున విద్యా సామ్రాజ్యానికి అధిపతులైరి. వారి కాలములో తంజావూరును చవ్వప్ప నాయకుడు పాలించేవాడు. వాడు కూడా శ్రీ విజయేంద్ర తీర్థులను, శ్రీ సుధీంద్ర తీర్థులను చాలా ఆదరంగా చూస్తుండేవారు. ఆ రాజు యొక్క ఆశ్రయానికి వచ్చిన తిమ్మనభట్టు ఒక బ్రాహ్మణాగ్రహారములో ధర్మపత్ని అయిన గోపికాంబతో నిరాటకంగా జీవించసాగిరి.
వారికి గురురాజు అను కొడుకు, వెంకటాంబ అను కూతురు ఉండెను. దైవ ప్రేరణతో తిమ్మనభట్టుకు ఉన్న ఒక కొడుకుతో తృప్తి లేక మళ్ళీ వారు ఒక మంచి తపస్వి అయిన పుత్ర సంతానమును పొందే ఇచ్ఛతో కలియుగమున ప్రత్యక్ష పరదేవతయైన శ్రీనివాస దేవుణ్ణి సేవ చేస్తూ మొరపెట్టుకునిరి. వైష్ణవాగ్రేణి అయిన మహాతపస్వి అయిన మరియొక పుత్రుడు కావాలని ఆశించి అనన్య రీతిగా వేడుకుంటూ భక్తితో సేవ చేసిరి. పూజ్యాయ రాఘవేంద్రాయ సతధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః.